మిగతా అప్డేట్ చూస్తే కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెంచుకున్న యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాని లైంగిక వేధింపుల కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని మణికొండకి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయం అయ్యాడని యువతి తెలిపారు. షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు తర్వాత మరో వెబ్ సిరీస్లో కలిసి పనిచేశామని, ఆ సమయంలో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత యువతి వెల్లడించారు. ఇదేంటని ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో ప్రసాద్ బెహ్రా దూషించారని బాధితురాలు చెప్పుకొచ్చారు. ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో యూనిట్ సభ్యులందరి ముందు తనపై దాడి చేశారని బాధితురాలు సవివరంగా రాశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడు ప్రసాద్ బెహ్రాని చెంచల్గూడ జైలుకి పోలీసులు తరలించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై ఒక యువతి ఏదైతే జూబ్లీ పిఎస్ లో కేసు అయితే నమోదు చేసింది. షూటింగ్ లోని తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంటూ కూడా ఆమె అయితే ఆరోపిస్తుంది. అలాగే ఆ ప్రసాద్ బెహ్రా కూడా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో కూడా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందు వరుసగా ఏదైతే వెబ్ సిరీస్ అయితే చేసేవారు, ఈ నేపథ్యంలోనే ఆ వెబ్ సిరీస్ లో నటించే ఒక యువతిపై అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఆ యువతి జూబ్లీ పోలీసులు అయితే ఆశ్రయించింది. అలాగే మరొక పక్క ఈ నెల 11వ తారీఖున కూడా ఏదైతే షూటింగ్ ముగిసిన తర్వాత యూనిట్ సభ్యుల ముందు కూడా తనపై దాడి చేశాడంటూ కూడా ఏదైతే ఆ యువతి ఆ ఫిర్యాదులు అయితే పేర్కొంది. ముఖ్యంగా ఆ ప్రసాద్ బెహ్రా ఇటీవల కాలంలో కూడా అనేక వెబ్ సిరీస్, కామెడీ సిరీస్ కూడా చేస్తూ అనేక ఫేమస్ అయితే అయ్యాడు. అలాగే మరొక పక్క ఇటు కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాలో కూడా ఇతనైతే మెయిన్ క్యారెక్టర్ కూడా నటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనితో పాటు పనిచేసిన గతంలో ఏదైతే వెబ్ సిరీస్ లో పనిచేసిన యువతి ఎవరైతే ఉందో ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడంతో కూడా ఆమె జూబ్లీ పోలీసులు అయితే ఆశ్రయించింది. అలాగే మరొక పక్క ఏదైతే షూటింగ్ సమయంలో కూడా ఏదైతే అసభ్యంగా ప్రవర్తించేవాడని, అలాగే ఇదేంటనే నిలదీసే సమయంలో కూడా ఆమెపై దుర్భాషలు ఆడేవాడంటూ కూడా ఆమె అయితే ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ప్రసాద్ బెహ్రాను కూడా జూబ్లీ పోలీసులు అయితే ఈ రోజు అదుపులోకి అయితే తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అతను విచారించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం జడ్జి కూడా ఏదైతే ప్రసాద్ బెహ్రాకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతనిని అయితే ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.